భారతదేశ జెండా అనేది కేవలం ఒక గుర్తు కాదు, అది మన దేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రకు, త్యాగాలకు మరియు ఆశయాలకు ప్రతీక. స్వాతంత్ర్యం కోసం జరిగిన ఉద్యమం నుంచి నేటి వరకు భారత జెండా అనేక మార్పులకు గురై ప్రస్తుత రూపానికి వచ్చింది. దాని పరిణామక్రమం కింద వివరించబడింది. 1. సిస్టర్ నివేదిత జెండా 1904 భారతదేశానికి మొట్టమొదటి జాతీయ జెండాను స్వామి వివేకానంద శిష్యురాలైన ఐరిష్ మహిళ సిస్టర్ నివేదిత రూపొందించారు. ఈ జెండాలో ఎరుపు, పసుపు రంగులు ఉండేవి. మధ్యలో తెల్లటి కమలం, పువ్వు మరియు వజ్రాయుధం ఉండేవి. వందేమాతరం అనే పదం బెంగాలీలో రాసి ఉండేది. ఎరుపు రంగు స్వాతంత్ర్య పోరాటానికి, పసుపు రంగు విజయానికి ప్రతీకలు. 2. కలకత్తా జెండా 1906 1906లో కోల్కతాలో అప్పటి కలకత్తా జరిగిన ఒక సభలో ఈ జెండాను ఎగురవేశారు. ఇది 3 సమాన అడ్డగీతలతో కూడిన జెండా. పైన ఆకుపచ్చ, మధ్యలో పసుపు, కింద ఎరుపు రంగులు ఉండేవి. పైన ఉన్న ఆకుపచ్చ గీతలో 8 తామర పువ్వులు, మధ్యలో వందేమాతరం అని దేవనాగరి లిపిలో రాసి ఉండేది. కింద ఉన్న ఎరుపు గీతలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం ఉండేవి. 3. మేడం భికాజీ కామా జెండా 1907 జర్మనీలోని స్టట్గార్ట్లో 1907 ఆగస్టు 22న జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ కాంగ్రెస్లో మేడం భికాజీ కామా ఈ జెండాను ఎగురవేశారు. ఈ జెండా కూడా 3 రంగులతోనే ఉండేది, కాని ఆ రంగులు ఆకుపచ్చ, కాషాయం మరియు ఎరుపు. ఈ జెండాపై చంద్రుడు, సూర్యుడు మరియు 7 నక్షత్రాలు ఉండేవి. ఆ 7 నక్షత్రాలు సప్తఋషులను సూచిస్తాయి. 4. హోం రూల్ ఉద్యమ జెండా 1917 బాల గంగాధర్ తిలక్, అనీ బిసెంట్ నేతృత్వంలో జరిగిన హోం రూల్ ఉద్యమంలో ఈ జెండాను వాడారు. ఇందులో 5 ఎరుపు, 4 ఆకుపచ్చ గీతలు ఉండేవి. పైన ఎడమవైపున బ్రిటన్ జెండా యూనియన్ జాక్, కుడివైపున సప్తఋషి నక్షత్రాలతో కూడిన ఒక పెద్ద నక్షత్రం ఉండేవి. మూలలో తెల్లటి చంద్రుడు, నక్షత్రం కూడా ఉండేవి. 5. స్వరాజ్ జెండా 1921 1921లో విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో గాంధీజీ స్వరాజ్ జెండాను ఆమోదించారు. ఈ జెండాను పింగళి వెంకయ్య రూపొందించారు. దీనిలో 2 రంగులు మాత్రమే ఉండేవి, ఎరుపు మరియు ఆకుపచ్చ. గాంధీజీ సూచన మేరకు భారతదేశంలోని ఇతర మతాలను సూచించడానికి తెల్లని గీతను చేర్చారు. ఈ జెండా మధ్యలో స్వయం సహాయకత్వాన్ని సూచించే రాట్నం, చరఖా ఉండేది. ఈ జెండాను 1931లో అధికారికంగా కాంగ్రెస్ జెండాగా ఆమోదించారు. 6. ప్రస్తుత జాతీయ జెండా 1947 స్వాతంత్ర్యం సిద్ధించకముందు 1947 జూలై 22న రాజ్యాంగ సభ ప్రస్తుత జెండాను ఆమోదించింది. ఇది స్వరాజ్ జెండా ఆధారంగా రూపొందించబడింది. ఇందులో ఉన్న మార్పు ఏమిటంటే రాట్నం స్థానంలో అశోక చక్రంను ఉంచారు. అశోక చక్రం ధర్మం, గతి మరియు పురోగతిని సూచిస్తుంది. ప్రస్తుత మన జెండాలో పైన కాషాయం రంగు, మధ్యలో తెలుపు, కింద ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. కాషాయం రంగు దేశ ధైర్య సాహసాలకు, తెలుపు రంగు శాంతి, సత్యానికి, ఆకుపచ్చ రంగు శ్రేయస్సు, సారవంతమైన భూమికి ప్రతీక. ఈ విధంగా మన జెండా మన దేశ చరిత్ర, ఆశయాలు, త్యాగాలను ప్రతిబింబిస్తూ నిరంతరం పరిణామం చెందుతూ వచ్చింది.